హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు నా చిట్టి తల్లి అన్నప్రసన్న వేడుక. ఈరోజు కోసం నేను ఎన్ని రోజుల నుంచోటో ఎదురుచూస్తున్నా. నా చేత్తో నా చిట్టి తల్లికి గోరుముద్దలు తినిపించాలని ఎదురుచూసా. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకే కాదండి, ఈ సమయం కోసం ప్రతి కన్న తల్లి ఎదురుచూస్తుంది. నా పెళ్లి రాములవారి సన్నిధానంలో అంటే భద్రాచలంలో జరిగిందని చెప్పా కదా. నా చిట్టి తల్లి అన్నప్రసన్న వేడుక కూడా రాములవారి సన్నిధిలోనే జరిగింది. మా ఊరిలో ఉండే రామాలయం టెంపుల్కి మేము వెళ్ళాము. రాములవారి సన్నిధిలో నా చిట్టి తల్లికి అన్నప్రసన్న వేడుక జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ పిల్లల అన్నప్రసన్న వేడుక ఏ గుడిలో జరిపారో నాకు కామెంట్ చేయండి. అండ్ మీ చిట్టి తల్లి లేదా బాబు ఏం ముట్టుకున్నారో నాకు కామెంట్ చేయండి. అన్నప్రసన్న వేడుకలో మేనమామ ఖచ్చితంగా ఉండాలంట. నేను చెప్పా కదండి, మాది లవ్ మ్యారేజ్. నాకు ఒక చిట్టి తమ్ముడు ఉన్నాడు. వాడు అన్నప్రసన్న వేడుకకి వస్తే బాగుండు అనుకున్నా. వాళ్ళు ఉండేదేమో హైదరాబాద్లో. పూజారి మేనమామలు లేరా అని అడిగేసరికి బాధ అనిపించింది. లేరు అని చెప్పా. నాది లవ్ మ్యారేజ్, మా వాళ్ళు రావట్లేదు అని చెప్పా. చెప్పిన హాఫ్ అన్ అవర్కి మా తమ్ముడు అక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పట్టలేనంత సంతోషం వచ్చేసింది. ఇక మా తమ్ముడు నా చిట్టి తల్లికి అన్నం ముట్టించాడు, అంటే తినిపించాడు. ఆ తర్వాత మేము, వాళ్ళ పెద్దత్తయ్య, మహగాడి చిన్న నానమ్మ, నానమ్మలు, బాబాయిలు, మేనత్తలు అన్నప్రసన్నం తినిపించారు. మహగాడికి నేను తీయన్నం పులిహోర చేసుకొని వెళ్ళాను నైవేద్యంగా. నా చిట్టి తల్లి చాలా ఇష్టంగా తింటుంది. ఇక పూజ అయిపోయాక నా చిట్టి తల్లి ముందు భగవద్గీత, పెన్ను, పైసలు, బంగారం, పండ్లు ఇవన్నీ పెట్టాము. నా చిట్టి తల్లి ఫస్టే భగవద్గీత ముట్టుకుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. భగవద్గీత, పెన్ ఒకేసారి పట్టుకోవడంతో వాళ్ళ నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పూజారి నాకు ఒక మాట చెప్పాడు. పిల్లల జన్మనామం అనేది అందరితో చెప్పకూడదంట. ఆయన దేవుడు ఎదురుగా ఉండగా పూజారి కాళ్ళు ముట్టుకోవద్దంట. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే చిన్న లైక్ వేసుకోండి. అండ్ మీకోసం ఇంకొక ఇన్ఫర్మేషన్. పిల్లల అన్నప్రసన్న వేడుకలో ఏది ముట్టుకుంటే ఫ్యూచర్లో ఏమి అవుతారో చాలామందికి తెలియదు. వాళ్ళ కోసం ఈ వీడియో. అన్నప్రసన్న వేడుకలో వివిధ వస్తువుల నుంచి శిశువు వేటిని తాకుతుందో చూడటం ఒక సాంప్రదాయం. ఈ క్రమంలో శిశువు భగవద్గీతను తాకడం అంటే భవిష్యత్తులో ఆ బిడ్డ ఆధ్యాత్మిక చింతనతో, విజ్ఞానంతో మరియు ధర్మ మార్గంలో ప్రయాణిస్తుందని ఒక నమ్మకం. బిడ్డ భగవద్గీతను ఎంచుకోవడం ఆ శిశువు సాత్విక గుణాన్ని, దైవభక్తిని కలిగి ఉంటుందని సూచిస్తుంది. బిడ్డ పుస్తకాన్ని తాకడం అంటే భవిష్యత్తులో ఆ శిశువు గొప్ప జ్ఞానాన్ని, విద్యావంతుడిగా మారుతుందని మరియు చదువుపై అమితమైన ఆసక్తి కలిగి ఉంటుందని నమ్మకం. పెన్ను పట్టుకుంటే జ్ఞానానికి మరియు బుద్ధి కుశలతకు చిహ్నం. పెన్ను తాకడం అంటే ఆ బిడ్డ భవిష్యత్తులో మంచి మేధావిగా లేదా విద్వాంసుడిగా రాణిస్తాడని నమ్మకం. బిడ్డ పెన్ను ఎంచుకోవడం వల్ల చదువుల తల్లి సరస్వతీదేవి ఆశీస్సులు ఆ బిడ్డపై ఉన్నాయని పెద్దలు భావిస్తారు. బిడ్డ బంగారం తాకితే సంపదకు చిహ్నం. బిడ్డ బంగారాన్ని తాకడం అంటే భవిష్యత్తులో ఆ శిశువు అపారమైన సంపదను, భోగభాగ్యాలను పొందుతాడని అర్థం. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇది బిడ్డకు రాబోయే ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఆ శిశువు భవిష్యత్తులో గొప్ప వ్యాపారవేత్తగా ఎదుగుతాడని, లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. బంగారం ఉన్నత స్థితిని సూచిస్తుంది కాబట్టి ఆ బిడ్డ సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉంటాడని నమ్మకం. సాధారణంగా తల్లిదండ్రులు ఒక బంగారు గొలుసును లేదా ఉంగరాన్ని పళ్ళెంలో ఉంచుతారు. ఒకవేళ బిడ్డ డబ్బుని ముట్టుకుంటే బిడ్డకు లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదని నమ్మకం. ఆ శిశువుకు వ్యాపారం చేసే దక్షత లేదా డబ్బును సమర్థవంతంగా నిర్వహించే నైపుణ్యం ఉంటుందని భావిస్తారు. డబ్బును ఎంచుకునే పిల్లలు భవిష్యత్తులో వాస్తవిక దృక్పథంతో ఆర్థిక విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తారని కూడా కొందరు చెబుతారు. బంగారం లేదా డబ్బును కలిపి పళ్ళెంలో ఉంచడం సర్వసాధారణం మరియు రెండిటికి అర్థం దాదాపు ఒకే విధంగా ఉంటుంది, అంటే సంపద మరియు ఐశ్వర్యం. అందరూ పండ్లు ముట్టుకుంటే తిండిబోతు అవుతారు అంటారే కానీ అది కాదండి. అన్నప్రసన్న వేడుకలో పండ్లు ఉంచడం కూడా ఒక ముఖ్యమైన భాగం. శిశువు పండ్లను ముట్టుకుంటే అది ఆ బిడ్డ స్వభావం గురించి కొన్ని సానుకూల సంకేతాలను ఇస్తుంది.
పండ్లు ఇతరులకు ఆహారాన్ని ఇచ్చే త్యాగ గుణానికి సంకేతం. బిడ్డ పండ్లను తాకడం అంటే భవిష్యత్తులో ఆ శిశువు దయాగుణం కలిగి ఉంటాడని, ఇతరులకు సహాయం చేసే గుణం అలవడుతుందని నమ్మకం. పండ్లు ప్రకృతి ప్రసాదించిన ఆహారం కాబట్టి ఆ బిడ్డ ఆరోగ్యకరమైన జీవన శైలిని కలిగి ఉంటాడని భావిస్తారు. శాస్త్రాల ప్రకారం పండ్లు సాత్విక ఆహారాన్ని కిందకు వస్తాయి. పండ్లను ఎంచుకోవడం బిడ్డలో శాంత స్వభావాన్ని సూచిస్తుంది. బిడ్డ బొమ్మలను ఎంచుకోవడం అంటే వారికి కళల పట్ల, సృజనాత్మక పనుల పట్ల ఆసక్తి ఉంటుందని అర్థం. భవిష్యత్తులో వీరు ఆర్టిస్టులు, డిజైనర్లు లేదా వినోద రంగంలో రాణించే అవకాశం ఉందని నమ్మకం. బొమ్మలు ఆనందానికి చిహ్నం. ఆ బిడ్డ జీవితాంతం ఉత్సాహంగా, సంతోషంగా ఉంటాడని మరియు ఇతరులకు ఆనందాన్ని పంచుతుందని భావిస్తారు. బొమ్మలను తాకడం బిడ్డలోని స్వచ్ఛమైన మరియు నిష్కల్మషమైన మనస్తత్వాన్ని సూచిస్తుంది. బిడ్డ పసుపు కుంకుమలు ముట్టుకుంటే దైవత్వానికి మరియు భక్తికి ప్రతీకలు. బిడ్డ వీటిని ముట్టుకుంటే భవిష్యత్తులో ఆ శిశువు సాంప్రదాయాలను గౌరవిస్తూ ధర్మబద్ధమైన మార్గాన్ని ఎంచుకుంటుందని నమ్మకం. జీవితంలో ఎప్పుడు శుభమే జరుగుతుందని, ఆ బిడ్డకు లక్ష్మీ పార్వతులు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని అర్థం. పసుపు ప్రకృతి సిద్ధమైన క్రిమి సంహారిణి. ఇది బిడ్డకు ఆయురారోగ్యాలను మరియు దుష్ట శక్తుల నుండి రక్షణను ఇస్తుందని విశ్వసిస్తారు. అన్నప్రసన్న వేడుకలో బిడ్డ కత్తిని పట్టుకుంటే ఆ బిడ్డ భవిష్యత్తులో చాలా ధైర్యవంతుడిగా, సాహసవంతుడిగా ఎదుగుతాడని నమ్మకం. ఏ కష్టాన్నైనా ఎదిరించే శక్తి ఉంటుందని దీని అర్థం. ఇతరులను రక్షించే గుణం మరియు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడని భావిస్తారు. పూర్వకాలంలో ఇది యుద్ధ వీరులకు సూచనగా ఉండేది. ప్రస్తుత కాలంలో పోలీస్, మిలిటరీ లేదా పరిపాలన వంటి అధికారిక రంగాల్లో రాణిస్తాడని అర్థం. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే చిన్న లైక్ వేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్.